ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ M56 5G. సామ్సంగ్ M సిరీస్ అంటే ఆన్లైన్ బయర్స్ ని ఫోకస్ చేసి వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ప్రైస్ స్పెక్స్ బాగుంటాయి అన్నమాట. దీని ప్రైస్ ఆఫర్స్ ఇవన్నీ నేను లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఫస్ట్ దీని బాక్స్ చూస్తే బాక్స్ చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. స్వీట్ బాక్స్ లాగా. బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, టైప్ సి కేబుల్, సిమ్ ఇజెక్టర్ పిన్, ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. చార్జర్ కేసు అయితే రావు. నెక్స్ట్ ఫోన్ గురించి మిగతా డీటెయిల్స్ తెలుసుకునే ముందు దీని కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, Exynos 1480 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్. నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డిజైన్ మీకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇంతకుముందు మనకి 3 రింగ్స్ లాగా వచ్చాయి కెమెరాస్, ఇప్పుడు మొత్తం కలిపేశారు. అండ్ కలర్ వచ్చేసరికి ఇది 2 కలర్స్ లో వస్తుంది. వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది. 2 కలర్స్ లో ఈ ఫోన్ అయితే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ప్లస్ పాయింట్ ఆ ప్రైస్ లో మనకి విక్టస్ ప్లస్ తీసుకొస్తున్నారు వీళ్ళు. సైడ్ వచ్చేసరికి మీకు ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫోన్ వెయిట్ 180 గ్రామ్స్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 7.2 mm థిన్ ఉంటుంది. నెక్స్ట్ సామ్సంగ్ ఫోన్స్ లో మెయిన్ బాగా నచ్చేది ఎవరికైనా కానీ డిస్ప్లే చాలా బాగుంటాయి. ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. మీకు డైరెక్ట్ సన్లైట్ లో కూడా డిస్ప్లే చాలా బాగా కనిపిస్తుంది. దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో మీకు HDR కంటెంట్ కూడా ప్లే అవుతుంది. స్పీకర్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ ఇచ్చారు. స్టీరియో ఇస్తే బాగుండేది. సింగిల్ స్పీకర్ ఇది. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ మీకు స్పీకర్స్ నుంచి ఉండదు. వైడ్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు పనిచేస్తుంది. అండ్ బ్లూటూత్ ఏదైనా డాల్బీ అట్మాస్ సపోర్ట్ పెట్టుకుంటే మీకు పనిచేస్తుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే కెమెరా కూడా ఒక ప్లస్ పాయింట్ దీనికి. ఈసారి Exynos ప్రాసెసర్ తీసుకోవచ్చు. లాస్ట్ టైం లాగా స్నాప్ డ్రాగన్ కాదు. ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. ఇది Exynos 1480 ప్రాసెసర్ రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. సెపరేట్ కెమెరాస్ ఉన్నాయి. వైడ్ యాంగిల్ మ్యాక్రో కలిపి అయితే లేవు. కొన్ని శాంపుల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా ఏదైతే మెయిన్ కెమెరాస్ ఉన్నాయి, ఫ్రంట్ మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ రెండు మీకు బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఫ్రంట్ మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ మెగాపిక్సెల్ చూడకండి. ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. కొన్ని శాంపుల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు బ్యాక్ కెమెరా అయితే OIS తో వస్తుంది. బ్యాక్ కెమెరా శాంపుల్స్ మీరు చూడొచ్చు. బ్యాక్ కెమెరా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. Exynos ప్రాసెసర్ సామ్సంగ్ మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. కొన్ని ఫోటోస్ అయితే మీరు చూడడానికి అయితే బాగా వస్తాయి. అండ్ దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఇట్లాంటి ఏమి లేవు కాబట్టి మీరు ఒకవేళ పోర్ట్రేట్ షాట్స్ తీయాలనుకుంటే 2x ఇన్ సెన్సార్ జూమ్ అయితే ఇచ్చారు. 2x వరకు మీరు జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు. ఇన్ సెన్సార్ జూమ్ ఇది. మీరు మరి లో లైట్ కి వెళ్తే మాత్రం నాయిస్ ఉంటుంది. డే లైట్ లో కొద్ది లైటింగ్ ఉన్నప్పుడు తీస్తే మాత్రం బాగా వస్తాయి. అండ్ ఇంకొకటి దీనిలో ఫ్రంట్ బ్యాక్ మీకు 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఫ్రంట్ మీరు 4K 30fps వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా 4K 30fps వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ నేను సామ్సంగ్ గెలాక్సీ M56 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. మాక్సిమం మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను 4K లో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి ఆడియో క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. అండ్ నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడండి. కొద్దిగా EIS కూడా అప్లై చేసినట్టున్నారు. వీడియో కూడా మీకు స్టేబుల్ గానే ఉంటుంది. మీరు బ్లాగ్ రికార్డ్ చేయాలనుకుంటే ఇట్లయితే మీరు బ్లాగ్స్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. AI ఫీచర్ ఆబ్జెక్ట్ ఎరేజర్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇమేజ్ క్లిప్పర్, ఎడిట్ సజెషన్స్, అంటే మీరు ఫోటో తీసిన తర్వాత సజెషన్స్ ఇస్తుంది. ఫోటో పైన మీకు వస్తూ ఉంటాయి ఏమేం చేయొచ్చు మీరు అని. ఇట్లా ఈ ఫీచర్స్ అన్ని మీకు దీనిలో పనిచేస్తాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీ ఫోన్ మీకు Exynos 1480 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4 nanometer టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ ఈ ఫోన్ మీకు జనరల్ యూస్ కి బాగుంటుంది. మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. హెవీ గేమింగ్ అయితే ఆడలేరు. అండ్ ఈసారి M55 లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కూలింగ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. 33% మీకు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. అండ్ ర్యామ్ స్టోరేజ్ టైప్ కూడా మంచి వాడారు వీళ్ళు. LPDDR5X ర్యామ్ ఉంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 తో వస్తుంది. అండ్ మీకు డ్యూయల్ సిమ్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. 2 నానో సిమ్లు అయితే మీరు పెట్టుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మీకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. నేను చెక్ చేయడానికి టైం లేదు. 45 వాట్ కాబట్టి ఒక 1 hour లోపు మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ, ఫుల్ HD డిస్ప్లే కాబట్టి మీరు మాక్సిమం యూజర్స్ ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ అయితే వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. One UI 7 మీద రన్ అవుతుంది. One UI 7 చాలా ఇంప్రూవ్ అయింది. చాలా ఫీచర్స్ కూడా ఉంటాయి. One UI 7 కి సంబంధించి సపరేట్ వీడియో కూడా నేను చేశాను. మళ్ళీ అవన్నీ చెప్పి మీకు బోర్ కొట్టి తెచ్చుకోలేదు. ఒకసారి వీడియో చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయండి. అండ్ ఇది మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ 6+6 ఇది ఒకటి సామ్సంగ్ లో బ్యూటీ. మీకు అప్డేట్స్ చాలా కాలం అయితే వీళ్ళు ఇస్తారు. 6 years మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి అయితే వస్తాయి. అండ్ దీనిలో మీకు నాక్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. హార్డ్వేర్ లెవెల్ మీకు సెక్యూరిటీ అయితే ఉంటుంది. సామ్సంగ్ డైలర్ ఉంటుంది. అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. డ్యూయల్ మెసెంజర్ ఉంటుంది. అంటే 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ యూస్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ One UI 7 లో అడిషనల్ గా చాలా ఫీచర్స్ యాడ్ చేస్తారు. అవన్నీ మీరు ఈ వీడియోలో చెక్ చేయండి. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి. ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది. ఇక్కడ చూడొచ్చు.
చేసుకోవచ్చు. అండ్ దీనిలో NFC కూడా ఉంది. మీరు ట్యాప్ అండ్ పే ఇలాంటి యూస్ చేస్తుంటారు సామ్సంగ్ ఫోన్ యూస్ చేసే వాళ్ళు. సో NFC ఉంది కదా, ట్యాప్ అండ్ పే మీరు యూస్ చేసుకోవచ్చు. బ్లూటూత్ 5.3తో వస్తుంది, Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది. నీకు ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్ 27,999 పెట్టారు. 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది HDFC కార్డ్స్ మీద. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 24,999 రూపాయలకి అయితే వస్తుంది. ఈ ఫోన్ సేల్ వచ్చేసరికి ఏప్రిల్ 23వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ 25,000 రూపాయల లోపు మీరు మంచి బ్రాండ్ నుంచి ఫోన్ కోసం చూస్తున్నారు, మీకు మంచి బ్రాండ్ వాల్యూ కావాలి, సర్వీస్ బాగుండాలి, అప్డేట్స్ ఎక్కువ కాలం రావాలి. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని 25,000 రూపాయల ఫోన్ కోసం చూస్తుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.